వాట్ ఈస్ సేల్స్ ఫన్నల్? ఓకే. జనరల్‌గా అఫిలియేట్ మార్కెటింగ్ సేల్స్ ఫన్నల్ కోసం ఈరోజు డిస్కస్ చేద్దాం. జనరల్‌గా సేల్స్ ఫన్నల్స్ అనేవి మెయిన్‌గా మనకి ఒక రోడ్ మ్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఒక రోడ్ మ్యాప్‌ని క్రియేట్ చేస్తుంది. ఆ రోడ్ మ్యాప్ ద్వారా కస్టమర్ యొక్క జర్నీ ఎవరైతే మన యొక్క పొటెన్షియల్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళ యొక్క జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ యొక్క కస్టమర్స్ అనేవాళ్ళు స్ట్రేంజర్స్‌గా ఉన్నప్పుడు స్ట్రేంజర్స్‌గా ఎంటర్ అవుతారు. అండ్ పేయింగ్ కస్టమర్స్‌గా కన్వర్ట్ అవుతారనమాట. సో, ఈ ఎంటైర్ జర్నీ అనేది ఒక సేల్స్ ఫనల్ ద్వారా జరుగుతుంది. సో, మెయిన్‌గా చూసుకుంటే గనక దీనికి సంబంధించి అసలు సేల్స్ ఫనల్ అనేది ఒక ఏఐడీఏ అనే ఒక ఫార్ములా త్రూ మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. సో, జనరల్‌గా స్టేజ్ 1 ఏంటంటే అవేర్‌నెస్ అనమాట. ఓకే. అవేర్‌నెస్ అంటే ఈ యొక్క స్టేజ్‌లో పీపుల్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే మన యొక్క పొటెన్షియల్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళకి మన యొక్క ప్రొడక్ట్ గురించి గాని, మన యొక్క సర్వీస్ గురించి గాని అస్సలు ఐడియా ఉండదనమాట. సో, వాళ్ళు కొత్త వాళ్ళనమాట. సో, మన యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఉంటదో, లేదంటే మన యొక్క సర్వీస్ ఏదైతే ఉంటదో దానికి కొత్తగా అవేర్‌నెస్ ఉండదు వాళ్ళకి. కొత్తగా వస్తారు. జస్ట్ స్ట్రేంజర్స్ అనమాట వాళ్ళు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ మనం సెల్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా? సో, ఒక్కసారి ఆలోచించండి. దానికి మనం ఏం చేస్తాం? ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తాం. లేదంటే ఒక వెబ్ పేజ్ డిజైన్ చేస్తాం. సో, దేనికోసం? ఓకే. వాళ్ళ యొక్క అటెన్షన్‌ని గ్రాబ్ చేయడం కోసం. అంటే పీపుల్‌కి తెలియాలి కదా! మన ప్రొడక్ట్ ఏంటి? మన సర్వీస్ ఏంటి అనేది. ఓకే. సో, ఆ వెబ్ పేజ్ ద్వారా వాళ్ళ యొక్క అటెన్షన్‌ని గ్రాబ్ చేస్తాం మనం. సో, కొ సో, వాళ్ళేం చేస్తారంటే ఒక ల్యాండింగ్ పేజ్‌లోకొస్తారు. ఏదో ఒక వెబ్ పేజ్ గాని, ఒక ల్యాండింగ్ పేజ్‌లోకొస్తారు. ఓకే. లైక్ మనం ఏదైనా ఒక ఫ్రీ గైడ్ లాంటిది గాని, వర్కౌట్ రొటీన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వెయిట్ లాస్ ఆఫర్ సంబంధించి ఒక ఆఫర్‌ని మనం ఆహ్, ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. ఓకే. దానికి సంబంధించిన ఒక వెయిట్ లాస్ రొటీన్ సంబంధించిన ఒక ఫ్రీ గైడ్ గాని, ఆ! ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్‌కి ఎక్స్‌చేంజ్ చేసుకుంటాం. అంటే వాళ్ళకి ఈమెయిల్ ఐడీ కోసం మనం ఎక్స్‌చేంజ్ చేస్తాం అనమాట జనరల్‌గా. అంటే మనం ఏదైనా ఒక ఫ్రీ గైడ్ ఓకే. డైలీ రొటీన్ ప్లాన్ గాని, డయట్ ప్లాన్ గాని అటువంటిది ఒక ఫ్రీ గిఫ్ట్ కింద, ఒక ఫ్రీ గైడ్ కింద ఒక పీడీఎఫ్ గైడ్ అనేది ఇస్తున్నాం. దానికోసం ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడీ అనేది మనం గ్రాబ్ చేసుకుంటాం. అంటే ఈమెయిల్ ఎక్స్‌చేంజ్ అనమాట. సో ఆ ఫ్రీ గైడ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఈమెయిల్ ఐడీని మనం క్యాప్చర్ చేసుకుంటామనమాట. ఓకే. సో, ఈ యొక్క స్టేజ్‌లో ఏంటంటే ఇదొక అవేర్‌నెస్ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్ అనేది ఒక అవేర్‌నెస్ స్టేజ్ అనమాట ఇది. ఓకే. ఈ అవేర్‌నెస్ స్టేజ్ ద్వారా పీపుల్ యొక్క అటెన్షన్ గ్రాబ్ చేయడం కోసం మనం ఒక ల్యాండింగ్ పేజ్ లేదా ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ ఆఫర్ అంటే హెల్త్ అండ్ ఫిట్‌నెస్ రిలేటెడ్ ఆఫర్ తీసుకున్నాం. సో, దాన్ని మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. దాని రిలేటెడ్‌గా ఈ పేజెస్ క్రియేట్ చేసుకొని వాళ్ళ యొక్క పీపుల్ యొక్క అటెన్షన్ గ్రాబ్ చేసుకుంటాం అనమాట. సో, దాన్ని చేయడం కోసం ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఫ్రీ రొటీన్ అంటే ఒక డైలీ వర్కౌట్ రొటీన్‌కి సంబంధించి గాని, లేదా అంటే ఒక డైలీ ప్లాన్ డైట్ ప్లాన్‌కి సంబంధించి గాని, ఒక ఫ్రీ గైడ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఆ ఫ్రీ గైడ్‌ని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం ద్వారా వాళ్ళకి ఈమెయిల్ ఐడీని మనం క్యాప్చర్ చేస్తాం అనమాట. సో, ఈ విధంగా మనం వాళ్ళతో ఒక కనెక్షన్‌ని బిల్డ్ చేసుకుంటాం ఆడియన్స్‌తో. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండింగ్ పేజ్ మన యొక్క ఫ్రీ వర్కౌట్ గైడ్‌ని మనం ఏం చేసామంటే ఒక ఈమెయిల్ కోసం ఈమెయిల్ సైన్ అప్ చేయడం అంటే వాళ్ళ యొక్క ఈమెయిల్ కలెక్ట్ చేయడం కోసం ఒక ఫ్రీ గైడ్‌ని ఫ్రీగా ఇవ్వడం అనమాట. ఓకే. సో, ఇదంతా కూడా ప్రాక్టికల్‌గా మీరు తెలుసుకోవాలంటే నా మెయిన్ కోర్స్ ఏదైతే ఉంటదో దానికి సంబంధించిన లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటది. కామెంట్‌లో పిన్ చేశాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే. సో, కోర్స్ అనేది రీసెంట్‌గా లాంచ్ చేశాను. దట్ ఈస్ పాసివ్ ఇన్‌కమ్ డామినేషన్. సో, ఇటువంటివన్నీ నేర్చుకోవచ్చు ప్రాక్టికల్‌గా మీరు. ఓకే. నెక్స్ట్ స్టేజ్ 2 ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళకి అడ్రెస్ అనేది మనకి వస్తదనమాట. అంటే ఈమెయిల్ ఐడీ. అడ్రెస్ మీన్స్ ఈమెయిల్ అడ్రెస్ అనేది మనం యాక్సెస్ చేస్తాం ఫస్ట్ స్టెప్‌లో. వన్స్ అది వచ్చినాక వాళ్ళకేంటంటే నర్చరింగ్ చేస్తాం. అంటే వాళ్ళతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తాం. అంటే ఎవ్రీడే ఈమెయిల్ ఫాలో అప్ సీక్వెన్స్ క్రియేట్ చేసి ఎవ్రీడే వాళ్ళకి ఈమెయిల్ పంపించడం ద్వారా ఒక సీరీస్ ఆఫ్ ఈమెయిల్స్ క్రియేట్ చేసేసి ఎవ్రీడే ఫాలో అప్ చేయడం ద్వారా వాళ్ళతో దాన్ని నర్చరింగ్ అంటాం. సో, నర్చర్ జరిగిన తర్వాత వాళ్ళతో ఒక రిలేషన్ అనేది మనకి బిల్డ్ అవుతుంది. సో, ఈ ఈమెయిల్స్ ద్వారా మనం ఒక వాల్యూని ప్రొవైడ్ చేయాలి. ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. కొన్ని టిప్స్, ఇన్‌సైట్స్ రిలేటెడ్ టు ఫిట్‌నెస్ ప్రోగ్రామ్. అంటే మనం ఏదైతే ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ ప్రమోట్ చేయాలనుకుంటున్నామో ఫిట్‌నెస్ ప్రోగ్రామ్. ఒకవేళ మనం మేక్ మనీ ఆన్‌లైన్ రిలేటెడ్ ఆఫర్స్ ప్రమోట్ చేస్తే దాని రిలేటెడ్‌గా మనం ఈ యొక్క ఈమెయిల్ సీరీస్ క్రియేట్ చేసేసి వాళ్ళతో మనం ఫాలో అప్ చేస్తూ ఉంటాం. ఎవ్రీడే ఏం చేస్తాం వాల్యూని ప్రొవైడ్ చేస్తాం. ఆ ఈమెయిల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్, టిప్స్ వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా మనం ఇవన్నీ గూడా ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ గూడా ఫాలో అప్ చేస్తాం ఈమెయిల్స్ ద్వారా. ఓకే. మన గోల్ ఏంటంటే కి మన యొక్క ఆడియన్స్‌తో ఎంగేజ్డ్‌గా ఉండడం. అండ్ మనం ఏదైతే ఆఫర్ చేయాలనుకుంటున్నామో దాంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చే విధంగా వాళ్ళతో ఎంగేజింగ్‌గా ఉండడం.
ఆ! కంప్లీట్‌గా వాళ్ళకి ఆ పర్టిక్యులర్ ఆఫర్ రిలేటెడ్‌గా కొంత వాల్యూని ప్రొవైడ్ చేయడం. ఈ యొక్క సీరీస్ ఆఫ్ ఈమెయిల్స్ ద్వారా ఎవ్రీ డే ఫాలో అప్ చేసి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 3-4 ఈమెయిల్స్ డైలీ మనం పంపించాం వర్కౌట్ టిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ ఆఫర్స్‌గా వర్కౌట్ టిప్స్ పంపించడం గాని, న్యూట్రిషనల్ అడ్వైస్ గాని, కొన్ని సక్సెస్ స్టోరీస్ అంటే వెయిట్ లాస్ రిలేటెడ్ సక్సెస్ స్టోరీస్ ఉంటాయి గదా! అటువంటివి గాని 3-4 ఈమెయిల్స్ ఎవ్రీ డే పంపిస్తూ ఉంటాం వాళ్ళకి. సో, అవి ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు. ఓకే. మన ఆడియన్స్ ఎవరైతే ఆల్రెడీ క్యాప్చర్ చేసుకున్నామో ఆ ఈమెయిల్స్‌కి పంపిస్తూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ స్టేజ్ 3 డెసిజన్. సో, ఈ యొక్క నర్చరింగ్ అనేది ప్రాసెస్ జరుగుతూ ఉంటది ఎవ్రీ డే. అండ్ దీని తర్వాత ఏమవుతుందంటే ఆడియన్స్‌కి వాళ్ళకి గ్రాడ్యుయల్‌గా ఏమవుతుంది, మన యొక్క ప్రొడక్ట్‌ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఓకేనా? సో, ఎవ్రీ డే ఒక 5 డేసు, 3 డేసు అలా అలా ప్రమోట్ చేసి వాళ్ళతో ఒక రిలేషన్ మెయింటైన్ చేసాక, ఒక ట్రస్ట్ బిల్డ్ అయ్యాక మనం ఏం చేస్తామంటే, మన యొక్క ఆఫర్ ఏదైతే ఉందో, ఏది ఒక ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఓకే. దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం గ్రాడ్యుయల్‌గా. ఓకే. ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. ఓకే. సేమ్ ఈమెయిల్స్‌లోనే మనం ఆహ్, వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తాం. అండ్ దాంట్లో ఏం చేస్తాం కొన్ని ఆ యొక్క ఈమెయిల్స్‌లో ప్రొడక్ట్‌కి సంబంధించి బెనిఫిట్స్‌ని హైలైట్ చేస్తాం. ఫీచర్స్ ఏంటి, సక్సెస్ స్టోరీస్ ఏంటి, స్పెషల్ ఆఫర్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ ఉందని సంబంధించిన స్పెషల్ ఆఫర్స్ ఏమున్నాయి, వాటి యొక్క సక్సెస్ స్టోరీ, బెనిఫిట్స్, ఫ్యూచర్స్ ఎవ్రీథింగ్ అనేది హైలైట్ చేస్తాం. పర్టిక్యులర్ ఆఫర్ సంబంధించి ఆ యొక్క ఈమెయిల్‌లో. ఓకే. ఆహ్, సో, మన ఎయిమ్ ఏంటంటే వాళ్ళతో మనం పర్చేజ్ చేయించాలి. మన యొక్క సర్విస్ గాని, ప్రొడక్ట్ గాని. అది మన మెయిన్ గోల్ కాబట్టి, సో, ఈ విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్స్ ప్రమోటింగ్ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ అంటే ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ రిలేటెడ్‌గా ఈమెయిల్స్ ప్రమోట్ చేస్తాం. అండ్ ఇట్స్ బెనిఫిట్స్, లిమిటెడ్ టైమ్ డిస్కౌంట్స్ అని అర్జెన్సీ క్రియేట్ చేయమంటారు దీన్నే. లిమిటెడ్ టైమ్ డిస్కౌంట్స్ అని, ఓకే. కొన్ని బోనసెస్ ప్రొవైడ్ చేయడం గాని, ఓకే. ఆహ్, ఇలా అన్నమాట డిస్కౌంట్ ప్రైస్, బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఆఫర్ చేస్తామనమాట. సో దట్ అర్జెన్సీ క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళతో పర్చేజ్ చేసే విధంగా చేయడం అనమాట. ఓకే. ఫైనల్‌గా స్టేజ్ 4 యాక్షన్. ఫైనల్ స్టేజ్‌లో ఏంటి? డైరెక్ట్‌గా ఆడియన్స్‌కి ఏం చేస్తాం, మన యొక్క సేల్స్ పేజ్‌కి పంపిస్తాం. మనం ఏదైతే ఆఫర్ ఉందో ఆఫర్ పేజ్‌కి పంపిస్తాం. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు మన యొక్క ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో వెయిట్ లాస్ ఆఫర్ గాని సంథింగ్ ఏదైనా ఓకే. దాన్ని బై చేస్తారనమాట. ఈ సేల్స్ పేజ్ అనేది ఎలా ఉంటదంటే, పీపుల్‌ని కన్విన్స్ చేసే విధంగా మనం క్రియేట్ చేస్తాం. ఆ విధంగా డిజైన్ చేస్తాం. ఫైనల్‌గా వాళ్ళతో పర్చేజ్ అనేది డెసిషన్ తీసుకునే విధంగా మనం కాల్ టు యాక్షన్‌ని మనం ప్రొవైడ్ చేస్తాం. సో దట్ వాళ్ళొచ్చి పర్చేజ్ చేస్తారు మన యొక్క ఆఫర్‌ని. ఓకే. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆహ్, సేల్స్ పేజ్ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తామంటే, ఆ ప్రోగ్రామ్‌కి సంబంధించిన వాల్యూ ఏదైతే ఉంటదో దాన్ని హైలైట్ చేయడం. ఆడియన్స్ యొక్క ఆల్రెడీ ఎవరైతే మన యొక్క టార్గెటెడ్ కస్టమర్స్ మన యొక్క ప్రొడక్ట్ ఆల్రెడీ బై చేసారో వాళ్ళ యొక్క టెస్టిమోనియల్స్, వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు చెప్తారనమాట. అండ్ ప్రైసింగ్ అనేది యాడ్ చేయడం అండ్ క్లియర్ కాల్ టు యాక్షన్ బటన్ టు బై. ఒక ఒక కాల్ టు యాక్షన్ బటన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో దట్ ఆ బటన్ ద్వారా బై చేసి వాళ్ళు కొనుక్కుంటారు. మన యొక్క ప్రొడక్ట్ అనేది బై చేస్తారు. రైట్? సో, ఇదంతా కూడా ఎలా జరుగుతుందంటే ఆటోమేషన్ ఇన్ ద ప్రాసెస్. సో, ఎవ్రీథింగ్ అనేది ప్రాసెస్ ఇన్వాల్వ్స్ యూజింగ్ టూల్స్ కొన్ని సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేసుకొని మనం ఏం చేయక్కర్లేదు. ఇదంతా కూడా అంతా మనం మాన్యుయల్‌గా చెయ్యము. ఇదంతా కూడా ఒక ఆటోమేషన్ సిస్టమ్ అనమాట. సో, ఎవ్రీథింగ్ అనేది ఆటోమేటెడ్‌గా జరిగే సేల్స్ ఒక యాక్షన్ అనమాట ఇది. అంటే ఎవ్రీథింగ్ మనం సెటప్ చేసుకుంటాం. సో, సాఫ్ట్‌వేర్స్ ఏవైతే ఉంటాయో కొన్ని రకాల టూల్స్ ఉంటాయి. వాటిని మనం ఈమెయిల్ క్యాంపెయిన్ క్రియేట్ చేసేసి ఓకే. సో, వాటి ద్వారా ఇదంతా చేస్తాం. 1 డేలో కూర్చొని ఇవంతా సెటప్ చేస్తాం. దీన్ని ఒక 10 డేస్‌కి గాని, 15 డేస్ గాని, 1 మంత్‌కి గాని మనం ఈమెయిల్ సీరీస్ క్రియేట్ చేసుకుంటాం. సో దట్ ఏమవుతుంది ఎవ్రీ డే అదే ప్రమోట్ చేసుకుంటూ ఉంటది. ఎవ్రీథింగ్ ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్న ఎవ్రీ స్టెప్ అనేది మనం ఈమెయిల్స్ రూపంలో క్రియేట్ చేసేసి పెట్టేస్తాం అనమాట. సో, ఈమెయిల్ సీరీస్ అంటాం. లేదంటే ఫాలో అప్స్ ఈమెయిల్ సీక్వెన్స్ అని అంటాం. సో, ఇదంతా కూడా ఆటోమేషన్ జరుగుద్ది. అదే పంపించుకుంటది. సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉంటదో అదే ఫాలో అప్ చేస్తది ఈమెయిల్స్ పంపించేసి. ఈ యొక్క ఆడియన్స్‌కి ఏదైతే ఈమెయిల్ ఐడీస్ మనం ఆల్రెడీ తీసుకున్నామో ఆ పీపుల్‌కి. ఓకే. సో, ఈ విధంగా వాళ్ళతో ఆటోమేటిక్‌గా సేల్స్ అనేది జరుగుతాయి. వైల్ యూ స్లీప్ మీరు పడుకున్న మార్నింగ్ లేచేసరికి మీరు డాలర్ నోటిఫికేషన్ చూడొచ్చు. ఎర్నింగ్స్ చూడొచ్చు. మీకు ఎటువంటి అంటే కస్టమర్స్ ఆల్రెడీ బై చేసిన నోటిఫికేషన్ చూడొచ్చు మీ యొక్క ఈమెయిల్‌లో. ఓకే. సో, ఈ విధంగా మనీ అనేది ఈ యొక్క సేల్స్ పనుల ద్వారా మనం క్రియేట్ చేసుకొని పీపుల్‌ని టార్గెట్ చేసేసి సేల్స్ అనేది జనరేట్ చేయొచ్చు. మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇదంతా కూడా ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ అనమాట. ఓకేనా? సో, ఈ యొక్క సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మన యొక్క టైమ్ షెడ్యూల్ చూసుకొని వాళ్ళని ప్రమోట్ చేయొచ్చు. పీపుల్ యొక్క ఇంటరాక్షన్ ట్రాక్ చేయొచ్చు. ఓకే. వాళ్ళ యొక్క ఇంటరాక్షన్ బట్టి వాళ్ళ యొక్క ఎంగేజ్‌మెంట్ ఎలా ఉంది? ఏంటనేది ఎవ్రీథింగ్ సెగ్మెంట్ చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్‌ని బట్టి, వాళ్ళ యొక్క బిహేవియర్‌ని బేస్ చేసుకొని మనం టార్గెట్ చేస్తాం. అగైన్ ఓకే. సో, ఇదంతా కూడా ఆటోమేటెడ్ ఈమెయిల్ ద్వారా జరిగే ఒక ప్రాసెస్ అనమాట. ఓకే. కంటెంట్ ఏదైతే అంటామో దాన్ని డెలివర్ చేస్తాం. ఈ యొక్క సీక్వెన్స్ క్రియేట్ చేసి
అండ్ స్పెసిఫిక్ ఇంటర్వల్స్ అంటే డే ఆఫ్టర్ డే గాని, లేదంటే ఎవ్రీ డే 4 డేస్ 4 ఈమెయిల్స్, ఎవ్రీ డే 2 ఈమెయిల్స్ కొంత ఒక స్పెసిఫిక్ టైమ్ మనం షెడ్యూల్ చేసుకొని ఓకే. వాళ్ళని ప్రమోట్ చేస్తాం. చూడండి వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అంటే డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవ్వకుండా అంటే మనమే మాన్యుయల్‌గా చేయకుండా అంతా ఆటోమేటెడ్ జరుగుతుంది సాఫ్ట్‌వేర్ ద్వారా. ఓకే. గుర్తుపెట్టుకోండి మనకొచ్చిన ఆడియన్స్ అనేవాళ్ళు మీరు సోషల్ మీడియాలో ప్రమోట్ చేయండి, యూట్యూబ్‌లో ప్రమోట్ చేయండి, ఫేస్‌బుక్‌లో ప్రమోట్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోట్ చేయండి, లేదంటే గూగుల్ యాడ్స్‌లో ప్రమోట్ చేయండి, బింగ్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్ అని ఎనీ అడ్వర్టైజింగ్ ప్లాట్‌ఫార్మ్స్ కావచ్చు, ఎనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కావచ్చు. అక్కడి నుంచి వచ్చినటువంటి ఆడియన్స్‌ని మనం ఏదైతే టార్గెట్ చేస్తామో, ఆ ఆడియన్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఈమెయిల్స్‌ని మనం తీసుకుంటాం. ఏదైనా ఒక ఫ్రీ గిఫ్ట్ ఇవ్వడం ద్వారా, ఏదైనా ఒక ఫ్రీబీ ఆఫర్ చేయడం ద్వారా. ఓకే. సో, వచ్చినటువంటి ఈమెయిల్ ఐడీస్‌కి ఈ యొక్క ఆటోమేషన్ సిస్టమ్ ఏదైతే క్రియేట్ చేస్తామో ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్‌లో దాని ద్వారా ఇదంతా కూడా ప్రాసెస్ జరుగుతుంది. ఆ పీపుల్‌ని అట్రాక్ట్ చేయడం, నర్చరింగ్ చేయడం అండ్ వాళ్ళకి ఈ ప్రాసెస్‌లో మనకు ప్రొడక్ట్ ఒక వాల్యూని ప్రొవైడ్ చేయడం. సో దట్ వాళ్ళని అట్రాక్ట్ చేసి చివరగా స్ట్రేంజర్స్‌గా ఉన్నటువంటి ఆడియన్స్‌ని బయింగ్ కస్టమర్స్‌గా మార్చడం. సో ఇదంతా కూడా ఒక ఫన్నెల్‌లో జరుగుద్ది. సో, ట్రాఫిక్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఈ యొక్క సోషల్ మీడియా నుంచి వచ్చినటువంటి ఆడియన్స్ డైరెక్ట్‌గా వాటి నుంచి వచ్చి బై చేయరు ఎవరు గూడా. సో, ఈ యొక్క ఫన్నెల్‌లో జర్నీ అనేది స్టార్ట్ అయ్యాక ఫైనల్‌గా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని సో, కన్విన్స్ అవుతారనమాట. సో, ఫన్నెల్ ద్వారా మనం కన్విన్స్ చేస్తాం. సో, ఇదంతా కూడా ఆటోమేటిక్ జరుగుద్ది. మాన్యుయల్‌గా ఏం చేయము. వాళ్ళతో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవ్వము. ఓకే. సో, సెటప్ చేసుకొని ఉంచేస్తాం. ఆటోమేటిక్‌గా జరుగుద్ది. ఇదంతా కూడా ఒక ఆటోమేషన్ సిస్టమ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఈ విధంగా మనం చేస్తామనమాట. ఎఫెక్టివ్ సేల్స్ ఫనల్స్ అనేది జనరల్‌గా మనం క్రియేట్ చేసుకోవాలి. మనం ఏదైతే చేస్తున్నామో ఒక ఎఫెక్టివ్ సేల్స్ ఫనల్ క్రియేట్ చేస్తామో ఆ పర్టిక్యులర్ ఎఫెక్టివ్ సేల్స్ ఫనల్ అనేది పీపుల్‌ని మన పైన ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వాలి. ఒక ర్యాపోర్ట్ మెయింటైన్ చేయాలి. ఓకే. ఒక ర్యాపో మెయింటైన్ చేయాలి అండ్ ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి. ఆ! ఫైనల్‌గా ఆస్కింగ్ ఫర్ ద సేల్. బై చేయమని చెప్పాలి. అంటే వాళ్ళే ఆటోమేటిక్ బయింగ్ డెసిషన్ అనేది తీసుకుంటారనమాట. సో, ఆ విధంగా మనం ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఎవ్రీథింగ్ అనేది ప్రాక్టికల్‌గా నా ట్రైనింగ్‌లో చెప్పడం జరిగింది. సో, ఇక్కడ చూసేదానికి అక్కడ ప్రాక్టికల్ చేసేదానికి చాలా తేడా ఉంటదనమాట. సో, అక్కడ ఎవ్రీథింగ్ అనేది ప్రాక్టికల్‌గా చెప్పడం జరిగింది. స్టెప్ బై స్టెప్ మొత్తం సెటప్ చేయడం గాని, ఆటోమేషన్ సిస్టమ్ క్రియేట్ చేయడం గాని, సేల్స్ ఫనల్స్ క్రియేట్ చేయడం గాని, ఆఫర్స్‌ని చూజ్ చేసుకోవడం గాని, ఎవ్రీథింగ్ అనేది కోర్స్‌లో చెప్పడం జరిగింది. ఓకేనా? సో, దానికి సంబంధించిన లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, ఫాలో అవ్వండి. ఓకేనా? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసాం. fitnessprogram.com ఫ్రీ వర్కౌట్ గైడ్. ఇది ఆప్ట్ ఇన్ పేజ్ అనమాట. సో, ఈ పేజ్‌కి పీపుల్‌ని అట్రాక్ట్ చేస్తాం. పీపుల్ అనేవాళ్ళు డ్రైవ్ అవుతారు, వస్తారు, చూస్తారు. ఆ ఫ్రీ గైడ్ కోసం వాళ్ళకి ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసేసి ఆ ఫ్రీ గైడ్‌ని వాళ్ళు తీసుకుంటారు. సో, ఈమెయిల్ ఐడీస్ అయితే కలెక్ట్ చేసాం మనం. ఓకే. తర్వాత మనం ఏం చేస్తామంటే ఫ్రీ డౌన్‌లోడ్ పీడీఎఫ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తాం, ప్రామిస్ చేస్తాం ఫ్రీగా. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటారు ఆ పీడీఎఫ్‌ని. తర్వాత మన 7 డే వర్కౌట్ ప్లాన్ ఫర్ వెయిట్ లాస్. అది ఫర్ ఎగ్జాంపుల్ 7 డే వర్కౌట్ ప్లాన్ అని అటువంటి ఏదో ఒక పీడీఎఫ్ క్రియేట్ చేసేసి వాళ్ళకి ఫ్రీగా ఇస్తాం. ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళకి ఈమెయిల్ ఐడీ క్యాప్చర్ చేసుకుంటాం. ఓకే. కాల్ టు యాక్షన్. వాళ్ళేం చేస్తారంటే సైన్ అప్ విత్ ఈమెయిల్ అడ్రెస్ టు రిసీవ్ ద గైడ్ ఈమెయిల్ సీక్వెన్స్. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫన్నల్స్ చాలా ఉంటాయి. తర్వాత ఈమెయిల్ సీక్వెన్స్ క్రియేట్ చేస్తాం కదా! అదంతా కూడా ఈమెయిల్ ద్వారా వెళ్తుంది వాళ్ళకి. ఏదైతే గైడ్ 7 డే వర్కౌట్ ప్లాన్ ఏదైతే ఉందో పీడీఎఫ్ అది ఫ్రీ డౌన్‌లోడబుల్ పీడీఎఫ్ అనేది ఈమెయిల్ సీక్వెన్స్‌లో ఫస్ట్ ఈమెయిల్ ఏదైతే ఉందో వెల్కమ్ ఈమెయిల్ ద్వారా వెళ్తుంది. తర్వాత ఈమెయిల్ 1 వెల్కమ్ ఈమెయిల్ అనమాట. తర్వాత ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ కోసం ఇంట్రొడ్యూస్ చేస్తాం. వాళ్ళకి ఇంట్రడక్షన్ అనేది ఇస్తాం. ఈమెయిల్ 2 అనేది డే 3 అంటే అది డే 1, డే 2 ఆల్టర్‌నేటివ్ డేస్ కొంతమంది ప్రమోట్ చేస్తారు. కొంతమంది ఎవ్రీ డే ప్రమోట్ చేస్తారు. కొంతమంది పెర్ డే 2 ఈమెయిల్స్ ప్రమోట్ చేస్తారు. 3 ఈవెన్ ఓకే. సో, ఇలా అనమాట. సో, నెక్స్ట్ డే అంటే టిప్స్, న్యూట్రిషన్స్ ఏంటి, ఈటింగ్ హ్యాబిట్స్ ఏంటి, వెయిట్ లాస్ సంబంధించి ఎవ్రీథింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాల్యూ అనేది. ఆ తర్వాత సక్సెస్ స్టోరీస్ అనమాట నెక్స్ట్ ఈమెయిల్‌లో. ఓకే. ఎవరైతే యూజ్ చేసారో ఆ యొక్క ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళకి సక్సెస్ స్టోరీస్‌ని చెప్తా అనమాట నెక్స్ట్ ఈమెయిల్‌లో. ఫైనల్‌గా ఏంటి బయింగ్ అంటే మన ప్రోగ్రామ్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఇది మా ప్రోగ్రామ్ దీని ద్వారా పీపుల్‌కి ఇటువంటి రిజల్ట్స్ వచ్చాయి. సో, డిస్కౌంట్ ఆఫర్ అయితే ఉంది. ఈ ఆఫర్ సంబంధించి త్వరగా మీరు గ్రాబ్ చేసుకోండి ఆపర్చునిటీ. బై చేసుకోండి అని చెప్పడం ఫైనల్‌గా. అంటే బయింగ్ డెసిషన్ అనేది వాళ్ళు తీసుకుంటారనమాట ఫైనల్‌గా. సో, ఈ విధంగా మనం నర్చరింగ్ చేసి వాళ్ళతో బై చేసే విధంగా చేస్తాం. ఎవ్రీథింగ్ అనేది ప్రాక్టికల్‌గా చెప్పాను చాలా క్లియర్‌గా. సో, వెరీ సక్సెస్‌ఫుల్ స్ట్రాటజీ అండ్ ఆల్రెడీ మన స్టూడెంట్స్ చాలా మంది ఎర్న్ చేస్తున్నారు. మీకు ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఫిట్‌నెస్ ఆఫర్ చెప్పాను. అండ్ మేక్ మనీ ఆన్‌లైన్ రిలేటెడ్ అయితే మనం చేస్తాం జనరల్‌గా కోర్స్‌లో. అది ఇంకా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతది. ఓకే. అండ్ ఇదనమాట. అంటే ప్రోగ్రామ్‌కి సంబంధించి టెస్టిమోనియల్స్, బెనిఫిట్స్, ప్రైసింగ్ ప్లాన్స్ ఓకే. ఒక బటన్‌లో క్లియర్ కాల్ టు యాక్షన్ బటన్ ఇచ్చేసి
మన యొక్క సేల్స్ ఫనల్ మన యొక్క సారీ ఆహ్, ల్యాండింగ్ పేజ్ ఏదైతే ఉంటదో ఆఫర్ సంబంధించి ఆఫర్ పేజ్ ద్వారా పీపుల్‌ని మనం టార్గెట్ చేస్తాం. ఓకే. సో, ఈ విధంగా చేస్తాం అన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం చెప్పిందుందిగా ఎయిడా అంటే ఏఐడీఏ ఫార్ములా అనమాట ఇది. ఓకే. అటెన్షన్, ఇంట్రెస్ట్, డిజైర్ అండ్ యాక్షన్. ఇదే కదా మనం చెప్పుకున్నాం స్టార్టింగ్ నుంచి కూడా. ఓకేనా? స్టెప్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. అటెన్షన్ ఎయిడా ఓకే. ఫార్ములా అదే కదా! ఏఐడీఏ ఫార్ములా. సో, ఫస్ట్ అటెన్షన్ ఏ అంటే అటెన్షన్ అనమాట. ఆడియన్స్ యొక్క అటెన్షన్‌ని గ్రాబ్ చేయడం. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ క్యాచింగ్ హెడ్‌లైను లూజ్ వెయిట్ ఫాస్ట్ విత్ యువర్ ప్రూవెన్ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనం ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తాం. ఆ విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం. ఓకే. ఆహ్, అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజెస్ పెట్టేసి, ఆ విధంగా అట్రాక్ట్ చేస్తాం. పేజ్ క్రియేట్ చేసేసి. ఓకే. ఆటోమేటిక్ వాళ్ళొచ్చి ఎంటర్ అవుతారు పేజ్‌లో. తర్వాత ఇంట్రెస్ట్, జనరేటింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. షేరింగ్ సక్సెస్ స్టోరీస్. వన్స్ వాళ్ళొచ్చాక ఇంట్రెస్ట్ అనేది మన ప్రొడక్ట్ ఏదైతే ఉంటదో, ఆ ప్రొడక్ట్ పైన ఇంట్రెస్ట్ వచ్చే విధంగా మనం స్టోరీస్, ఇండివిడ్యువల్ స్టోరీస్, వాళ్ళ వెయిట్ లాస్ స్టోరీస్, ఆ ప్రోగ్రామ్ కోసం షేర్ చేస్తూ ఉంటాం అనమాట. ఆహ్, స్టాటిస్టిక్స్ ఆర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ సపోర్టింగ్ ద ప్రాసెస్ ఎఫికసీ ఎవ్రీథింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. సో, ఆ విధంగా నర్చరింగ్ చేస్తాం. ఇప్పుడు అదే కదా మాట్లాడుకున్నాం. అండ్ డిజైర్. క్రియేటింగ్ ఎ డిజైర్ ఫర్ ద ప్రొడక్ట్. సో, వాళ్ళ పీపుల్‌కి అట్రాక్ట్ చేసే విధంగా ఒక అంటే వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా కొన్ని ఫీచర్స్, కొన్ని ఆహ్, మనం అక్కడ హైలైట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్‌ఫార్మ్ యువర్ బాడీ ఇన్ 30 డేస్. 30 డేస్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే బిఫోర్ అనేది ఎలా ఉన్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ 100 కేజీస్ వెయిట్ ఉన్నాడు. తర్వాత 30 డేస్ తర్వాత 60 కేజీస్‌కొచ్చాడు. సో, ఆ విధంగా మనం చూపిస్తాం. హైలైట్ చేస్తాం ఫ్యూచర్స్ అనేది. తర్వాత స్పెషల్ బోనసెస్ లైక్ మీల్ ప్లాన్స్ ఏంటి అటువంటివి మనం అండ్ అటువంటివి మనం ప్రొవైడ్ చేస్తాం ఎక్స్‌ట్రాగా సో దట్ వాళ్ళు అట్రాక్ట్ చేయడం కోసం. దాంతో పాటుగా ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక కమ్యూనిటీ మనం బిల్డ్ చేస్తాము. మన యొక్క ఆడియన్స్, మన యొక్క కస్టమర్స్ ఎవరున్నారో, ఆ యొక్క యాక్సెస్ అనేది వాళ్ళకి ఫ్రీగా ఇస్తామని చెప్తాం. సో, కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం వల్ల మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఈ యొక్క ప్లాన్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా సరే. సో, ఆ విధంగా అట్రాక్ట్ చేయడానికి పీపుల్‌ని. ఓకే. తర్వాత ఫైనల్‌గా యాక్షన్. ఎంకరేజింగ్ ద ఆడియన్స్ టు టేక్ యాక్షన్. క్లియర్ కాల్ టు యాక్షన్ అనేది ఇచ్చేసి, వచ్చి దీనిపై క్లిక్ చేయండి అండ్ ఈ యొక్క వెయిట్ లాస్ జర్నీని ఈరోజు స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఒక బటన్‌ని యాడ్ చేస్తాం. సో, ఆ విధంగా ప్రొవైడింగ్ లింక్ ఆర్ బటన్ పర్చేస్ ద వెయిట్ లాస్ ప్రోగ్రామ్. ఆ లింక్ ఈ యొక్క బటన్‌లో ఏదైతే మనం ప్రోగ్రామ్ ప్రమోట్ చేస్తున్నామో, ఒక ఆఫర్ లేదా అఫిలియేట్ ఆఫర్ కావచ్చు వెయిట్ లాస్ సంబంధించి. ఆ లింక్‌ని ఇన్సర్ట్ చేస్తాం. దాని ద్వారా బై చేసి వాళ్ళు కొనుక్కుంటారు ఆఫర్ అనేది. ఆ విధంగా మనం మనీ జనరేట్ చేస్తాం. సో, ఇదంతా కూడా ప్రాక్టికల్‌గా చెప్పడం జరిగింది. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2 ఏంటంటే అదే ఫార్ములా యూజ్ చేసుకొని మేక్ మనీ ఆన్‌లైన్ రిలేటెడ్. అటెన్షన్. ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాచ్ హెడ్‌లైన్ ఎర్న్ $1000 ఎ వీక్ ఫ్రమ్ హోమ్ ఎలా ఎర్న్ చేయాలి? మనీ మేకింగ్ రిలేటెడ్ నీడ్స్ అయితే. ఓకే. ఆహ్, కొన్ని ఇన్‌కమ్ ప్రూఫ్స్ షో చేయడం, స్క్రీన్ షాట్స్ పెట్టడం, మన యొక్క లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ ఎవ్రీథింగ్ అనేది ప్రొవైడ్ చేయడం. ఓకే. అండ్ ఇంట్రెస్ట్. జనరేటింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఆపర్చునిటీ. మనం ఏదైతే ఆపర్చునిటీ ఇస్తామో దానిపై ఇంట్రెస్ట్ వచ్చే విధంగా చేయడం వాళ్ళని. టెస్టిమోనియల్స్ ప్రొవైడ్ చేయడం. ఎవరికైతే ఎర్నింగ్స్ వస్తున్నాయో వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ ఎలా మనీ ఎర్న్ చేశారు టెస్టిమోనియల్స్ ప్రొవైడ్ చేయడం. డిఫరెంట్ మెథడ్స్ ఏవైతే మనం మెథడ్స్ ప్రొవైడ్ చేస్తానో, ఆఫర్ చేస్తానో వాటి కోసం ఎక్స్‌ప్లెయిన్ చేయడం. ఓకే. సో, ఈ విధంగా చెప్పడం. అండ్ నెక్స్ట్ ఏంటంటే డిజైర్. క్రియేటింగ్ ఎ డిజైర్ ఫర్ ఫైనాన్షియల్ సక్సెస్. స పీపుల్ యొక్క సక్సెస్ స్టోరీస్, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ అచీవ్‌మెంట్స్ ఎలా ఉంది? వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్‌ని. ఓకే. ఈ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఏ విధంగా తీసుకొచ్చాం మనం. సో, మన యొక్క స్ట్రాటజీ ద్వారా, మన యొక్క ప్రోగ్రామ్ ద్వారా, మన యొక్క మెథడ్ ఏదైతే ప్రొవైడ్ చేసామో దాని ద్వారా. ఓకే. ట్రైనింగ్ ద్వారా ఎగ్జాంపుల్. ఓకే. సో, ఆ డిజైన్‌ని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం, క్రియేట్ చేయడం. నెక్స్ట్ ఫైనల్‌గా ఏంటంటే ఏదైతే అనుకుంటామో లైట్‌లీ ద పొటెన్షియల్ బెనిఫిట్స్, ఫ్లెక్సిబిలిటీ, పాసివ్ ఇన్‌కమ్ అండ్ స్కేలబిలిటీ ఎవ్రీథింగ్ అని చెప్తాం. ఓకే. ఫైనల్‌గా యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు. ఎంకరేజింగ్ ద ఆడియన్స్ టు టేక్ యాక్షన్. కాల్ టు యాక్షన్ బటన్ ఏస్తాం. స్టార్ట్ యువర్ జర్నీ టు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ టుడే. ఓకే. ఆఫరింగ్ ఫ్రీ ట్రయల్, డౌన్‌లోడబుల్ గైడ్ ఆర్ కోర్స్ విత్ యాక్షనబుల్ స్టెప్స్. సో, ఈ విధంగా వాళ్ళు యాక్షన్ తీసుకొని ఎంటర్ అవుతారు. వాళ్ళకి ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా మనం ఏం చేస్తామంటే నర్చరింగ్ చేస్తాం. ఓకే. ఎవ్రీథింగ్ మనం ఏదైతే స్టార్టింగ్ మనం చెప్పుకున్నాం అదే. సో, దిస్ ఈస్ ద కంప్లీట్ అబౌట్ ద అఫిలియేట్ మార్కెటింగ్ జనరల్ సేల్స్ ఫన్నల్ మనం అఫిలియేట్ మార్కెటింగ్ వేలో చెప్పుకుంటాం అంతే. ఓకే. సో, దిస్ ఈస్ కంప్లీట్‌గా సేల్స్ ఫన్నల్ అనమాట. అంటే ఒక సింపుల్‌గా చెప్పాలంటే కస్టమర్ యొక్క జర్నీ కొత్తగా వచ్చినటువంటి కస్టమర్‌ని ఏదైతే టార్గెట్ చేస్తాం మన యొక్క ల్యాండింగ్ పేజ్ ద్వారా
ఆ కస్టమర్ అనేవాడు ఎంటర్ అయ్యాక వాళ్ళ యొక్క లైఫ్ అనేది స్ట్రేంజర్‌గా స్టార్ట్ అయ్యి, మన యొక్క సేల్స్ పనులతో వాళ్ళ జర్నీ స్టార్ట్ అయ్యి, చివరగా ఒక స్ట్రేంజ్ పర్సన్ అనేవాడు మన యొక్క ఐడియల్ కస్టమర్‌గా కన్వర్ట్ అవ్వడం అన్నమాట. ఓకే. ఒక సాటిస్ఫైడ్ కస్టమర్‌గా మారటం. అంటే మన యొక్క ఆఫర్ మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఆఫర్ గాని, ప్రొడక్ట్ గాని, ఏదైనా సర్వీస్‌ని గాని బై చేయడం. సో, ఈ విధంగా మనీ అనేది జనరేట్ చేస్తాం. సో, ఎవ్రీథింగ్ అనేది ప్రాక్టికల్‌గా మనకి కోర్స్‌లో చెప్పడం జరిగింది. కోర్స్‌కి సంబంధించిన లింక్ అనేది ఒక వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెరీ ఈజీ. ఇప్పుడు మీరు చెప్తుంటే మీకైతే కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. బట్ ట్రైనింగ్‌లోకెళ్ళేసరికి చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది. ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే. అంత ఈజీ మేనర్‌లో, ప్రాక్టికల్ మేనర్‌లో చెప్పడం జరిగింది. ఓకే. ఇప్పుడు మన ట్రైనింగ్‌లోకొస్తే గనక ఫస్ట్ అయితే ఎర్నింగ్స్ చూద్దాం. మన స్టూడెంట్స్ ఎవరైతే మన యొక్క నా యొక్క ట్రైనింగ్ ఫాలో అవుతున్నారో, ఈ యొక్క అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించి మనం మెయిన్‌గా ఫోకస్ చేసింది మేక్ మనీ ఆన్‌లైన్. ఓకే. సో, తర్వాత సేమ్ కోర్స్‌లో ఇది కూడా అప్డేట్ చేస్తాను నేను. అండ్ హెల్త్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏ విధంగా ప్రమోట్ చేయాలి. ఎనీ టైప్ ఆఫ్ ప్రొడక్ట్, ఎనీ టైప్ ఆఫ్ నీచ్ మనం ఫిక్స్ అయ్యి ప్రమోట్ చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీ ద్వారా. ఓకే. అవి కూడా మీకు ప్రాక్టికల్‌గా చెప్తాను. ఓకే. సో, ప్రస్తుతానికైతే ప్రెజెంట్ అయితే పీపుల్ ఎవరైతే నా యొక్క కోర్స్ ఫాలో అయ్యారో వాళ్ళకి సంబంధించిన ఎర్నింగ్ ప్రూఫ్స్ ఇవి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే. $358 అనమాట. వితిన్ 15 డేస్‌లో అలా మన కోర్స్ ఫాలో అయిన తర్వాత. అండ్ కొంతమందికి $537 వితిన్ 10 డేస్, 1 వీక్, 15 డేస్, 25 డేస్, 30 డేస్, ఈవెన్ 45 డేస్‌లో కొంతమంది జనరేట్ చేస్తున్నారు. ఓకే. సో, చూడండి ఇక్కడ 1827 ఓకే. వితిన్ 35 డేస్ ఆర్ సంథింగ్. ఓకే. ఇలా ఎర్న్ చేశారు. ఒక స్టూడెంట్. ఇంకొక స్టూడెంట్ అయితే $872 ఇంకా $872 కదా! సేమ్ ఓకే. $1088 ఒక స్టూడెంట్ అయితే. వేరే స్టూడెంట్ $1743 అండ్ $245 $1776 ఇవన్నీ కూడా వితిన్ 25, 30 డేస్‌లో వచ్చినటువంటి ఎర్నింగ్స్ అన్నమాట. మన కోర్స్ మన ట్రైనింగ్ ఫాలో అయిన తర్వాత. ఓకే. $1289 $925 ఓకే. అండ్ 2000 అండ్ $435 ఒక స్టూడెంట్. ఓకే. $317 వితిన్ 1 వీక్ ఐ థింక్. ఓకే. అండ్ 895 $94 $640 ఇవి కొంతమందివి. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ జనరేట్ చేస్తున్నారు. ఇంకా చాలా ఉంటాయి. అన్నీ మనం ఇక్కడ చూపించలేము. ఓకే. చాలా మంది చాలా ఎవ్రీ డే మినిమమ్ $50-100 ఎవ్రీ సింగిల్ డే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అనేది జనరేట్ చేస్తున్నారనమాట. సేల్స్ అనేవి అండ్ మనీ ఎర్న్ చేస్తున్నారు. ఓకే. సో, వెరీ ఎఫెక్టివ్ స్ట్రాటజీ నేను చెప్పడం జరిగింది. తెలుగులో ఉంటుంది ట్రైనింగ్ అంతా గూడా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీ కోర్స్‌లోకెళ్తే గనక ఇది కోర్స్ అనమాట. ఈ లింక్ అనేది ఓపెన్ చేసాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్‌గా ఇక్కడ ఉంటాయి. ఎర్నింగ్ ప్రూఫ్స్, ఇన్‌కమ్ ప్రూఫ్స్, స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్ వాళ్ళు ఎర్న్ చేసినయి, వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ కోర్స్‌కి సంబంధించి చూడొచ్చు ఇక్కడ వీడియోస్. ఎర్నింగ్ ప్రూఫ్స్ చూడొచ్చు. ఎవ్రీథింగ్ అసలు ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నానో ఈ కోర్స్‌లో ఎక్స్‌ట్రాగా అవి మీకు ఇంకా ఎక్స్‌ట్రాగా హెల్ప్ అవుతదనమాట. ఓకే. మనీ కొన్ని బోనసెస్ గాని, కొన్ని అండ్ మాక్సిమం రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో డన్ ఫర్ యూ డీఎఫ్‌వై రిసోర్సెస్ అని డన్ ఫర్ యూ రిసోర్సెస్ అనేవి గూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, అవి మీకు ఎక్స్‌ట్రాగా హెల్ప్ అవుతది. ఎక్కువ హార్డ్ వర్క్ చేయక్కర్లేదు. సింపుల్‌గా మీరు ప్లగ్ అండ్ ప్లే. ఓకే. యాజ్ ఇట్ ఈస్‌గా యూజ్ చేసుకొని కాపీ పేస్ట్ చేయడం స్ట్రాటజీని అండ్ ప్లగ్ అండ్ ప్లే. అంటే ఏవైతే మీకు టెంప్లేట్స్ గాని, సేల్స్ ఫనల్ టెంప్లేట్స్ గాని ఎవ్రీథింగ్ రెడీమేడ్‌గా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటిని మీరు డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఎగ్జాక్ట్‌గా ప్రమోట్ చేయడమే సింపుల్‌గా. సో, వెరీ ఈజీ వేలో చెప్పడం జరిగింది. వెరీ ప్రాక్టికల్‌గా. ఓకే. సో, ఇది దీనికి సంబంధించిన లింక్ ఈ యొక్క లింక్ అనేది నేను ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో ప్లేస్ చేస్తాను. సేమ్ టైమ్ కామెంట్‌లో కూడా పిన్ చేస్తాను. చూడండి. డౌట్స్ ఉంటే ఇది నా యొక్క వాట్సాప్ నంబర్. ఈ వాట్సాప్ నంబర్ నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఎక్స్‌ట్రా ఏమైనా క్వెషన్స్ ఉంటే మీరు అడగొచ్చు. డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. వాట్సాప్ నంబర్ ద్వారా. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.